భారత ఆయుధాల్ని చూసి అమెరికా షాక్. నివ్వెరపోయిన ప్రపంచం. భారత్ దగ్గర ఇన్ని ఆయుధాల? షాక్ అయిన అమెరికా. ఇజ్రాయెల్ కి ఆయుధాలు పంపించిన అమెరికా, ఆపేసిన స్పెయిన్. ఆ తర్వాత జరిగింది ఇదే. ఇజ్రాయెల్ మరియు భారత్ ఎంతో గొప్ప మిత్ర దేశాలనేది మనకు తెలిసిందే. భారత్ కు కష్టం వచ్చిందంటే ఇజ్రాయెల్ క్షణాల్లో స్పందిస్తుంది. అలాగే భారత్ కూడా ఇజ్రాయెల్ కి ఏదైనా కష్టం వచ్చిందంటే అదే రీతిలో స్పందించింది. తాజాగా ఇజ్రాయెల్ కి సహాయం చేసిన తీరు చూసి అమెరికా ఒక్కసారిగా షాక్ అయిందని చెప్పొచ్చు. అసలు ఇజ్రాయెల్ కి భారత్ చేసిన ఆ సహాయం ఏంటి, ఎందుకు అమెరికా ఒక్కసారిగా షాక్ అయింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారత్ మరియు ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ కి కామెంట్ బాక్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇజ్రాయెల్ కి లెబనాన్ తో, ఇటు ఇరాన్ తో భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ భారత ఆయుధ సహాయాన్ని కోరింది. వెంటనే ఇజ్రాయెల్ కోరిక మేరకు పెద్ద పెద్ద ఓడల్లో ఆయుధ సామగ్రిని ఇజ్రాయెల్ కి పంపిస్తోంది. ఆ ఓడల్లో ఏమేమున్నాయంటే అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆయుధాలున్నాయి. ఈ ఆయుధాలు ఎటువంటి భీకర యుద్ధాన్నైనా ఎదుర్కోగలవు. అయితే ఇజ్రాయెల్ కి భారత్ ఎందుకు ఆయుధాల్ని పంపిస్తోంది అనే విషయాల్ని తెలుసుకుందాం. ఒకప్పుడు ఆయుధాల్ని కొనుగోలు చేసుకునే స్థితిలో ఉండే భారత్ ఇప్పుడు ఆయుధాల్ని పంపించే స్థితికొచ్చింది. ఇది మన భారతీయులందరి విజయం. కావున అందరూ కామెంట్ బాక్స్ లో జై హింద్, జై భారత్ అని కామెంట్ చేయండి. అయితే భారత్ పంపిస్తున్న ఈ అత్యాధునిక ఆయుధాలను చూసి అమెరికా మరియు చైనా ఒక్కసారిగా షాక్ గురయ్యాయని చెప్పొచ్చు. సూపర్ పవర్ గా ఎదగాలి అనుకుంటున్న భారత్ రక్షణ రంగంలో స్ట్రాంగ్ గా ఉండాలనే ఏకైక టార్గెట్ తో ముందుకెళ్తూ అత్యాధునిక ఆయుధాల తయారీకి నడుం బిగించింది. ఎటువంటి పరిస్థితులు ఏ దేశం నుంచి ఎదురైనా క్షణాల్లో శత్రు దేశాల వ్యూహాల్ని చిత్తు చేయగలిగేలా భారత్ తనని తాను బలంగా మార్చుకుంటోంది. భారత్ యొక్క అత్యాధునిక ఆయుధాల్ని చూసి యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు విదేశీ ఆయుధాల మీద ఆధారపడ్డ భారత్ ఇప్పుడు వేరే దేశాలకి ఆయుధాల్ని అమ్ముతోందంటే భారత్ ఎంతగా పురోగమించిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత 10 ఏళ్లలో రక్షణ రంగంలో 200% వృద్ధి ఉందని చెప్పొచ్చు. బలమైన దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలే కాక చిన్న చిన్న దేశాలు కూడా అత్యాధునిక ఆయుధాల కోసం భారత్ వద్దకు వస్తున్న పరిస్థితి ఉంది. 2022-23 మధ్య రక్షణ ఎగుమతులు 1500 కోట్లకు చేరింది. భవిష్యత్తులో ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్ రక్షణ పరంగా బలంగా తయారవడం మీద ఫోకస్ చేస్తూనే ఇతర దేశాలకు ఎగుమతి చేయడం పైన దృష్టి పెట్టింది. తద్వారా అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇజ్రాయెల్ మరియు భారత్ ఫ్రెండ్షిప్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. భారత్, ఇజ్రాయెల్ ఒక్కటిగా అయ్యాయంటే మన భారత్ని టచ్ చేయడానికి ఏ దేశమైనా భయపడుతుంది. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో మనకు ఇజ్రాయెల్ సహకారం అవసరం ఉన్న సమయంలో ఆ సమయంలో మనకి ఇజ్రాయెల్ లేజర్ గైడెడ్ పంపు మిషన్స్ ని పంపించింది. అంతేకాక ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కలిగిన ఆయుధాలు పంపించింది. తద్వారా మన శత్రు దేశానికి గట్టి సమాధానం ఇవ్వగలిగాం. ఆ కార్గిల్ యుద్ధాన్ని భారత్ విజయవంతంగా గెలిచిందంటే అందులో ఇజ్రాయెల్ సహకారం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా దగ్గర కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ కి భారత్ సహకారం కావాల్సి వచ్చింది. ఇజ్రాయెల్ దగ్గర ఆయుధ సామగ్రి దగ్గర పడుతున్న పరిస్థితుల్లో భారత్ నుంచి ఆయుధ సామగ్రిని పంపించి సహాయం చేయాలని భారత్ని ఇజ్రాయెల్ కోరింది. దీంతో వెంటనే అత్యాధునిక మిషన్ గన్స్, లేజర్ టెక్నిక్ ఆధారిత ఆయుధాలు, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ కలిగిన ఆయుధాల్ని భారత్ ఇజ్రాయెల్కి పంపించింది. తద్వారా గాజా దగ్గర ఇజ్రాయెల్ తన శత్రువులకి గట్టి సమాధానం ఇవ్వగలిగే అవకాశం ఉంది. దీంతో భారత ఆయుధ సామగ్రి ఓడల ద్వారా ఇజ్రాయెల్ కి రవాణా అయింది. ఇక్కడే భారత్ కి ఒక షాక్ తగిలింది. భారతీయ ఆయుధ సామగ్రిని స్పెయిన్ ఆపింది. దీంతో స్పెయిన్ తో భారత్ చర్చలకు దిగింది. అయితే ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారులు మన భారతీయ ఆయుధ సామగ్రిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం భారత ఆయుధ సామగ్రి చాలా ముఖ్యం. మనం పంపించిన ఓడల్లో మొత్తం 27 టన్నుల ఆయుధ సామగ్రి ఉంది. ఇప్పుడు ఈ సామగ్రిని స్పెయిన్ ఆపివేయడంతో కొత్త చిక్కొచ్చినట్టయింది. అయితే సరైన సమయానికి మన భారత ఆయుధ సామగ్రి ఇజ్రాయెల్ కి చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే స్పెయిన్ ఆపిన తర్వాత ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని దేశాలు ఆయుధ సామగ్రిని పంపడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా వ్యాఖ్యానించగా ఇజ్రాయెల్ కి ఆయుధ సామగ్రిని అందించడం సబబే అని మరికొన్ని దేశాలు వ్యాఖ్యానించాయి. అయితే భారత్ మాత్రం ఇజ్రాయెల్ మా మిత్రదేశమని, ఈ సమయంలో వారికి సహాయం చేయడం అన్నది మా బాధ్యత అని భారత్ జవాబిచ్చింది. అయితే తాజాగా రక్షణ శాఖ భవిష్యత్తులో రక్షణ ఎగుమతులు మరింత పెరుగుతాయని, అవసరమైతే ఇజ్రాయెల్ కి మరింత ఆయుధ సామగ్రిని కూడా పంపుతామని ప్రకటించింది. ఏది ఏమైనా భారత్ తనని తాను రక్షణ పరంగా బలంగా తయారు చేసుకుంటూనే విశ్వశక్తిగా ఎదుగుతోంది. భవిష్యత్తులో మరింతగా ఎదిగే అవకాశం ఉంది. భారత్ ప్రపంచ దేశాలకు ఆయుధాలు సప్లై చేసేంత స్థాయికి వెళ్లడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.